అప్పుడు ఎవరికి అధికారం? గవర్నర్ జనరల్ కు అధికారం కల్పించడం జరిగింది. ఇది ఫస్ట్ థింగ్. ఇక రెండవ అంశం ఏంటంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్నారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అంటే ఈ చట్టం కంటే ముందు వచ్చిన చట్టం, ఈ చట్టం కంటే ముందు వచ్చింది ఏ చట్టం? 1919 చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాలని బ్రిటిష్ వాడు ఏం చేసినాడు? రెండు జాబితాలు, ఒకటి రెండు రిజర్వ్ జాబితా పైన అధికారాలు ఎవరికి కల్పించినారు? ట్రాన్స్ఫర్డ్ జాబితా పైన అధికారాలు ఎవరికి కల్పించినారు? అందువల్ల ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందంటే ద్వంద్వ ప్రభుత్వం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నారు. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఈ 54 అంశాల పైన కూడా అధికారాలు మొత్తం కూడా భారతీయ మంత్రులకే కల్పించినారు. మొత్తం అధికారాలు కూడా ఎవరికి కేటాయించినారు? భారతీయ మంత్రులు. అంటే ఇప్పుడు భారతీయ మంత్రులు ఈ అంశాలపైన స్వేచ్ఛగా స్వతంత్రంగా పరిపాలన చేసే అవకాశం ఉంటుంది. ఇంకా మనం చెప్పేటప్పుడు మీకు గుర్తు చేస్తుంది. మరి రిజర్వ్ జాబితాలో అధికారాలు ఉన్న అంశాలు, ఆదాయం ఉన్న అంశాలు, ప్రాముఖ్యం కలిగిన అంశాలు, బాధ్యత లేని అధికారాలు మొత్తం కూడా ఎక్కడ ఉన్నవి? రిజర్వ్ జాబితా. అదే ట్రాన్స్ఫర్డ్ జాబితాలో అధికారం లేనివి, ఆదాయం లేనివి, ప్రాముఖ్యం లేనివి, పైగా బాధ్యతలు ఉన్నది ఎక్కడ ఉన్నవి? ఈ రెండు ప్రమాదమే. ఎప్పుడైనా కూడా రెండు ప్రమాదం. ఎప్పుడైనా అంటే మనకు ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైన అంశాలు. ఏం ప్రమాదకరమైన అంశాలంటే అధికారాలు లేని వాడికి బాధ్యతలను అప్పగిస్తే వాడు వాటిని సక్రమంగా నెరవేర్చలేరు. అధికారాలు ఇవ్వకుండా అతనికి బాధ్యతలు అప్పగిస్తే వాడు వాటిని సక్రమంగా నిర్వర్తించలేరు. బాధ్యతలు లేకుండా అధికారాలు కల్పిస్తే వాడు నియంతృత్వంతో పరిపాలన చేస్తారు. రెండు ప్రమాదకరం. అందుకోసమే రెండు కలిపి ఇవ్వాలి. బాధ్యతలు ఇస్తే అధికారాలు ఇవ్వాలి, అధికారాలు కల్పిస్తే బాధ్యతలు కూడా కల్పించాలి. రెండు ఉండాలి. రెండు ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం అనేటటువంటి సమర్థవంతంగా వ్యవహరించగలుగుతుంది. బాధ్యత రాహిత్యంగా ఉన్నా నష్టమే. అధికారం లేకుండా కేవలం బాధ్యతలు కల్పిస్తే బానిసత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువలన 1930 చట్టం ఏం చేసిందంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది. స్వయం ప్రతిపత్తి అనగా ద్వంద్వ పాలన రద్దు చేసినారు. ద్వంద్వ పాలన రద్దు అనగా రాష్ట్రాలకు కల్పించిన మొత్తం అధికారాలు ఏవైతున్నాయి ఈ అధికారాలన్నీ కూడా భారతీయ మంత్రులకు ఇచ్చినారు. భారతీయ మంత్రులు అనగా రాష్ట్రాలలో శాసనసభలు ఉంటుంది. శాసనసభ సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభలో ఏ పార్టీ మెజార్టీని సంపాదిస్తే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ ప్రభుత్వం స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది. ఎందుకంటే రాష్ట్రాలకు కల్పించిన 54 అంశాలపైన కూడా నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్ అనే అంశం లేదు. కాబట్టి రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తితో పరిపాలన చేసే అవకాశం ఉంటుంది. ఏ చట్టం? 1930 చట్టం. అయితే దీన్ని ఒకసారి రివర్స్ కూడా అడుగుతుంటారు ప్రశ్న. అంటే ఆబ్జెక్టివ్ లేదు. రివర్స్ ప్రశ్న అంటే మీరు ఇక్కడ ఏమన్నాను? రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్నారు. రివర్స్ ప్రశ్న ఏంటంటే రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసిన చట్టం ఏదని కూడా అంటారు. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన చట్టం 1919 చట్టం. దాన్ని రద్దు చేసిన చట్టం 1930. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసినాం కాబట్టే దాన్ని ఏం కల్పించినట్టు అంటే అడిగేటటువంటి వాడు రెండు కోణాల నుంచి ఏ కోణం నుంచి అడిగినా కూడా మనం ఆన్సర్ చేయాలి. నేను ఇక్కడ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అని చెప్పినాను. అడిగేటప్పుడు రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అనే పదం కాకుండా రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసిన చట్టం ఏదంటే కూడా 1930 చట్టం కానీ మనం
అయితే వాస్తవానికి సైమన్ కమిషన్ భారతదేశంలో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించి ద్వంద్వ ప్రభుత్వం మంచిది కాదు, ద్వంద్వ ప్రభుత్వం అనేది ఒక మీరు చేసిన ప్రయోగం ఏదైతుందో ఆ ప్రయోగం రాష్ట్రాలలో చేయలేదు కాబట్టి దాన్ని రద్దు చేయండి అని చెప్పి సైమన్ కమిషన్ సూచన చేసింది. అయితే సైమన్ కమిషన్ చేసినటువంటి సూచనను కేంద్ర బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించి రాష్ట్రాలలో దాన్ని రద్దు చేసినారు, కానీ కేంద్రంలో ప్రవేశపెట్టినారు. ఎందుకు కేంద్రంలో ప్రవేశపెట్టినారు అంటే దీనికి వారు చెప్పే కారణం ఏంటంటే మనకు 1919 చట్టానికి ఓ ప్రవేశిక ఉంది. ఈ ప్రవేశిక ఏం చెప్తుందంటే భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టాలి. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టాలని చెప్పిన 1919 చట్టం యొక్క ప్రవేశికనే 1935 చట్టాన్ని కూడా ప్రవేశికగా దాన్నే ఉపయోగిస్తున్నారు. 1919 చట్టానికి ఏ ప్రవేశికనైతే ప్రవేశపెట్టినారో అదే ప్రవేశికని 1935 భారత ప్రభుత్వ చట్టానికి కూడా ప్రవేశపెట్టినారు. అక్కడ అదే ప్రవేశిక, ఇక్కడ అదే ప్రవేశిక. ఆ ప్రవేశిక ఏం చెప్తుందంటే బాధ్యతాయుతమైన పాలన. అయితే బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టాలి అంటే మీరు ఎప్పుడైనా సరే బాధ్యతాయుతమైన పాలన అనేది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం యొక్క చాలా చాలా ముఖ్యమైనటువంటి లక్షణము. ఎలా అంటే ప్రజలు ఎన్నుకుంటారు ఎవరినంటే శాసన శాఖ లేదా శాసన సభ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ శాసన సభలో ఎవరు మెజార్టీ వస్తుంది, ఎవరికి మెజార్టీ వస్తుందో వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. శాసనసభ అంటేనేమో శాసన శాఖ, ప్రభుత్వం అంటేనేమో కార్యనిర్వహణ శాఖ. ఓకే, ఇప్పుడు ఏ శాఖ ద్వారా ఏ శాఖ ఏర్పడుతుంది? శాసన శాఖ ద్వారా కార్యనిర్వహణ. ఇలా ఏర్పడినటువంటి కార్యనిర్వాహక శాఖ తిరిగి శాసన శాఖకు కమిటీ బాధ్యత వదులుతుంది. కాబట్టి దీనిని పార్లమెంటరీ ప్రభుత్వం అంటాము. ఈ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కమిటీ బాధ్యత సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. పార్లమెంటరీ ప్రభుత్వం ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? కమిటీ బాధ్యత. ప్రపంచంలో పార్లమెంటరీ మాదని దేనింటాము? బ్రిటిష్ పార్లమెంట్. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి పుట్టిన లేదు బ్రిటన్. ఆ బ్రిటన్లో అమలులో ఉన్న పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని భారతదేశంలో కూడా ప్రవేశపెట్టినారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అందుకోసమే 1919 చట్టం యొక్క ప్రవేశికలో ఏమని పేర్కొన్నాడు? బాధ్యతాయుతమైన పాలనని ప్రవేశపెట్టారు. అదే ప్రవేశిక ఏ చట్టానికి ఉపయోగించినాడు? 1935 చట్టానికి. దీని యొక్క ప్రాధాన్యత ఏంటనేది 1949లో రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ చర్చించి ఆమోదిస్తుంది. ఆమోదించేటప్పుడు కేఎం మున్షి, రాజ్యాంగ రచనా కమిటీ సభ్యులైనటువంటి కేఎం మున్షి, మన దేశం బ్రిటన్లో ఉన్న పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని మన దేశం కూడా అనుసరించాలి, అమలుపరచాలని చెప్పి ఆయన ప్రతిపాదన చేస్తారు. ప్రొఫెసర్ కేటీ షా లేచి నించుని భారతదేశానికి అమెరికాలో అమలులో ఉన్న అధ్యక్ష తరహా ప్రభుత్వమే సూటబుల్, అలాంటి ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయాలని చెప్పి కేటీ షా తన వాదన వినిపిస్తారు. వినిపించి ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు. చర్చ జరిపేటప్పుడు ముగింపు చేయాలి, దానిపైన తీర్మానం ప్రవేశపెట్టాలి. మెజార్టీ సభ్యులు కేటీ షా చెప్పినట్లుగా అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని
అమలు పరచాలంటే రాజ్యాంగ పరిషత్తులో మెజార్టీ సభ్యులు అలా తీర్మానిస్తే భారతదేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాలి. మెజార్టీ సభ్యులు పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాలంటే దాన్ని ప్రవేశపెట్టాలి. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ చర్చకు ముగింపునిస్తూ ఒక మాట అంటారు, "We have been habituated towards the parliamentary form of government for the last 3 decades. So, parliamentary form of government is very much suitable to Indian conditions and also it is very familiar to Indians. So, we should have to adopt the parliamentary form of government." అని చెప్పి ఆయన ముగింపునిస్తారు. గత 3 దశాబ్దాలకు పైగా భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అమలు పరిచినాము. అంటే ఈ పద్ధతిని ప్రవేశపెట్టాం. రాష్ట్రాలలో ఇది ఇట్లనే ప్రవేశపెట్టినాం. 1930 చట్టంలో యాజ్గా ప్రవేశపెట్టినాం. కేంద్రంలో పాక్షికంగా ప్రవేశపెట్టినాం. కేంద్రంలో ఎందుకు పాక్షికంగా ప్రవేశపెట్టామని మీకు తెలుసు. కేంద్రంలో ఏం ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టినాం కదండి. కేంద్రంలో ప్రభుత్వం అంటే ప్రభుత్వ పరిపాలనా శాఖలు ఎన్ని జాబితాలు చేస్తారు? ఏంటి అవి? రిజర్వ్ జాబితా, రిజర్వ్ జాబితా ఎవరి దగ్గర రిజర్వ్ చేసుకున్నారు? గవర్నర్ జనరల్ బ్రిటిష్ వాళ్ళు. ట్రాన్స్ఫర్ జాబితా భారతీయ మంత్రులైన కేంద్రంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? శాసన శాఖ ద్వారానే వస్తారు. శాసన శాఖ ద్వారానే మంత్రులు వస్తారు. ఆ మంత్రులు తిరిగి ఎవరికి బాధ్యత వహించాలి? శాసన శాఖ. అయితే కేంద్రంలో ఏ విషయాలకు మాత్రం ఈ సూత్రం వర్తిస్తుంది? చెప్పిన అంశమే, ఇప్పుడు చెప్పిన అంశమే మళ్ళీ వర్తించేది. కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన 59 అంశాలలో 59 అంశాలను కూడా గవర్నర్ పూర్తిగా తన వద్దనే ఉంచుకొని వాటిని పరిపాలిస్తున్నాడా, లేక వాటిని మొత్తం భారతీయ మంత్రులు కేటాయించినాడా? ఎందుకు చేయలేదు? ఏం చేసినాడు? 2 జాబితాలు చేసినాడు. ఒకటి రిజర్వ్ జాబితా, 2 రిజర్వ్ జాబితా పైన అధికారులు ఎవరికి ఇచ్చినారు? గవర్నర్ జనరల్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ జాబితా ఎవరికి బదిలీ చేస్తున్నారు? భారతీయ మంత్రులు. భారతీయ మంత్రులు అంటే ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు శాసనసభ, కేంద్ర శాసనసభ ద్వారా వస్తారు. రాష్ట్రంలో ఎక్కడైతే రాష్ట్ర శాసనసభ మంత్రి మండలి ఉంటుందో కేంద్రంలో కూడా కేంద్ర శాసనసభ మంత్రి మండలి ఉంటుంది. ఆ మంత్రులకు కేటాయించినారు. పూర్తి అధికారాల, పరిమిత అధికారాలు అంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో పాక్షికంగా ప్రవేశపెట్టినారా, పూర్తిగా ప్రవేశపెట్టినారా? కానీ ప్రవేశపెట్టినారు. ఏ ప్రభుత్వాన్ని? బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని. పూర్తిగానా, పాక్షికంగా? బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణము? పార్లమెంటరీ ప్రభుత్వం. అందువలన సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పింది ఏంటంటే, గత 3 దశాబ్దాలకు పైగా భారతదేశంలో బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టినాడంటే పార్లమెంటరీ తరహా విధానాన్ని ప్రవేశపెట్టినాడు. ఇప్పుడు ఈ చెప్పిన పద్ధతి వాటి గురించి మనకు అనుభవం ఉంది. పైగా ఈ ప్రభుత్వమే మన భారతీయ కండిషన్స్, భారతదేశ పరిస్థితులకు అనువైనది. అందువలన మనం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అమలు పరచాలి అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముగింపు ఉపన్యాసం ఇస్తే రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి 90% ఆఫ్ ది మెంబర్స్ దాన్ని సమర్థించి భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరించింది. ఎవరు ప్రవేశపెట్టినారు దీన్ని? ఎవరు ప్రవేశపెట్టినారు భారతదేశంలో? ఏ చట్టం ద్వారా? 1935 చట్టం ద్వారా. 1919 చట్టం ద్వారా పాక్షికంగా ప్రవేశపెట్టినారు. ఇక్కడ రాష్ట్రాలనేమో పూర్తిగా ప్రవేశపెట్టినారు. కేంద్రంలో పాక్షికంగా మొత్తానికి ప్రవేశపెట్టినారు. ఏ పరిపాలన? పార్లమెంట్ లేదా బాధ్యతాయుతమైన పాలన. బాధ్యతాయుతమైన పాలన అంటే పార్లమెంటరీ ప్రభుత్వం, పార్లమెంటరీ ప్రభుత్వం బాధ్యత, రెండు ఒకటి వేరు వేరేం కాదు. సో మన దేశంలో రాష్ట్రాలలో బ్రిటిష్ వారు పూర్తి స్థాయిలో పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టినారు. కేంద్రంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం ద్వారా
పాక్షికంగా ప్రవేశపెట్టినారు. ఎందుకంటే కేంద్రంలో మంత్రి మండలి కేవలం బదిలీ శాఖలు ట్రాన్స్పోర్ట్ శాఖలపైనే అధికారం ఉంటుంది. తాము నిర్వహించే అధికారాల గురించి మాత్రమే కేంద్ర ప్రభుత్వం శాసన శాఖకు బాధ్యత వహించాలి. మిగతా శాఖల గురించి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ శాఖలు అయితే ఏ శాఖలు నిర్వహిస్తున్నారు? ట్రాన్స్పోర్ట్ శాఖ. రిజర్వ్ శాఖలు ఎవరి దగ్గర ఉన్నది? గవర్నమెంట్. దానికి వీళ్ళు బాధ్యత వహించారు. ఎవరు వహిస్తారు? గవర్నమెంట్. కానీ ట్రాన్స్పోర్ట్ జాబితాలో పేర్కొన్న అంశాలపై వీళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు. ఓకే, సో కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాలు. అలాగే ఫెడరల్ కోర్టుని ఏర్పాటు చేస్తున్నారు. మనకు ఫెడరల్ కోర్టు అంటే పైన చెప్పిన సమాఖ్య వ్యవస్థ కింద రాసిన ఇంగ్లీష్లో రాసిన పైన తెలుగు రాసిన. ఇక్కడ సమాఖ్య ప్రభుత్వం, ఇక్కడ సమాఖ్య కోర్టు. అంటే ఫెడరల్ అంటే ఇంగ్లీష్లో ఫెడరల్ అంటారు, తెలుగులో సమాఖ్య అంటారు. ఫెడరల్ కోర్టు అంటే అర్థం ఏంటంటే సమాఖ్య ప్రభుత్వం ముఖ్య లక్షణం ఏంటిది? అధికారాల ఎవరి మధ్య జరుగుతుంది? కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీ చేసిన తర్వాత ఎప్పుడైనా భవిష్యత్తులో ఈ పరిపాలన చేసేటప్పుడు, అంటే కేంద్ర ప్రభుత్వం తన అధికారాలు నిర్వహించేటప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాలు నిర్వహించేటప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి కానీ లేదా ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి కానీ సమస్యలు తలెత్తవచ్చును. ఆల్మెట్టి డ్యామ్ గురించి మనకు కర్ణాటకకు, బాంబ్లీ ప్రాజెక్ట్ గురించి మనకు మహారాష్ట్రకు, కావేరీ నదీ జలాల గురించి కర్ణాటకకు తమిళనాడుకు, నర్మదా నదీ జలాల గురించి మధ్యప్రదేశ్కు ప్లస్ గుజరాత్కు, ఇలా చాలా సమస్యలు ఉంటాయి కూడా. మరి ఇలాంటి సమస్యలు వచ్చినాయి. ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య సమస్య రావచ్చు, లేదా కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య కూడా సమస్య రావచ్చు. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మరి ఎవరు పరిష్కరించాలంటే కోర్టే పరిష్కరిస్తుంది. ఆ పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన కోర్టును ఏమన్నారంటే ఫెడరల్ కోర్టు అన్నారు. ఏ కోర్టును ఏర్పాటు చేసినారు? ఫెడరల్. మన దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసినారు. సమాఖ్య ముఖ్య లక్షణం అధికారాల పంపిణీ. ఎవరి మధ్యన? కేంద్ర రాష్ట్రాల మధ్యన అధికారాల పంపిణీ చేసినారు. ఆ అధికారాలని కేంద్రము రాష్ట్రాలు నిర్వహించేటప్పుడు వాటి మధ్యన ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన కోర్టునే ఫెడరల్ కోర్టు. సో ఫెడరల్ కోర్టు యొక్క చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి సర్ మ్యారిస్ వేయర్. ఫెడరల్ కోర్టు యొక్క చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి మ్యారిస్ వేయర్ అనేటటువంటి అతను చేస్తున్నారు. భారతదేశంలో మొదటిసారిగా సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు? 1774. ఏ చట్టం ద్వారా? రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? కలకత్తాలోని కోర్టు విలియం కోర్టు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు ఆ కోర్టు ఏ కోర్టుగా మారింది? ఏ చట్టం ద్వారా? దీని ప్రధాన న్యాయమూర్తి ఓకే. తర్వాత రాష్ట్రాలలో ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేయడం. కేంద్రంలో ద్విసభా విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? కేంద్రంలో ద్విసభా విధానాన్ని ఎదురు ప్రవేశపెట్టారు. ఎగువ సభ పేరు ఏం పేరు? కౌన్సిల్ ఆఫ్ స్టేట్. ఎగువ సభ పేరు లెజిస్లేటివ్ అసెంబ్లీ. గుర్తుందా? ఇప్పుడున్న భారత పార్లమెంటుకు పునాదులు వేసిన చట్టం ఏంటంటే 1919 చట్టం. ఎందుకంటే కేంద్రంలో ద్విసభా విధానాన్ని అప్పుడే ప్రవేశపెట్టారు. అంతకుముందు ఒకటే సభ ఉండేది. 1919 చట్టం ద్వారా 2 సభలు ఏర్పాటు చేస్తున్నారు. 1935 చట్టాన్ని ప్రవేశపెట్టే కాలం నాటికి బ్రిటిష్ వారు పరిపాలించేటటువంటి రాష్ట్రాలు మన దేశంలో 11 రాష్ట్రాలు ఉన్నాయి మొత్తం. ఈ 11 రాష్ట్రాలలో 6 రాష్ట్రాల యందు
విసభ విధానాన్ని ప్రవేశపెట్టారు 6 రాష్ట్రాల్లో కదా, అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు, 6 రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. విసభ విధానం అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల సభ, ఎమ్మెల్సీల సభ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, విధాన పరిషత్, విధాన సభ, 2 సభల విధానం మన రాష్ట్రం ఇప్పుడు కూడా ఉంది. ఇలాంటి విధానాన్ని బ్రిటిష్ వారు రాష్ట్రాలలో 1930 చట్టం ద్వారా ప్రవేశపెట్టినారు. 6 రాష్ట్రాలు. ఏంటి 6 రాష్ట్రాలు అంటే అస్సాం, బెంగాల్, మద్రాస్, బీహార్, యునైటెడ్ ప్రావిన్స్ అంటే ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్, అప్పుడు యునైటెడ్ ప్రావిన్స్, తర్వాత ముంబై. ఈ 6 రాష్ట్రాలు ప్రవేశపెట్టినారు. ఏ విధానాన్ని? విధానం అంటే 2 సభ, ఏంటి? ఎగువ సభ, దిగువ సభ, ఎమ్మెల్సీల సభ, దిగువ సభ, ఎమ్మెల్యేల సభ. అస్సాంలో రద్దు చేసినారు, బెంగాల్లో రద్దు చేసినారు, మద్రాసులో రద్దు చేసినారు, బీహార్లో కొనసాగుతుంది, యూపీలో కొనసాగుతుంది, మహారాష్ట్రలో కొనసాగుతుంది ఇప్పుడు కూడా. ఏ సభ విధానము? విసభ విధానం. ఈ 3 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు జమ్మూ అండ్ కాశ్మీర్లో కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 1930 చట్టం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో 6 రాష్ట్రాలలో విధాన పరిషత్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కూడా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉందంటే 6 రాష్ట్రాల్లో. కాకుంటే బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి 6 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో రద్దు చేసినారు. అస్సాం, బెంగాల్, మద్రాస్. 3 రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. 1 ఆంధ్రప్రదేశ్, 2 కర్ణాటక, 3 జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 3 రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటు చేసినారు. కాబట్టి ఇప్పుడు కూడా భారతదేశంలో 6 రాష్ట్రాల్లోనే విసభ విధానం జరుగుతుంది. మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? 6 రాష్ట్రాలు. అలాగే మనకు 1930 చట్టం ద్వారా ఆర్బీఐని ఏర్పాటు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా, అంటే ద్రవ్యపరమైన అంశాలంటే మీకు డబ్బులను ముద్రించేటప్పుడు ఆర్బీఐ దాని పైన మీకు ప్రతి నోటు పైన కూడా ఎక్సెప్ట్ ₹1 తప్ప అన్నిటిపైన కూడా ఆర్బీఐ గవర్నమెంట్ యొక్క టైం ఉంటుంది తెలుసుగా. ఈ ద్రవ్యాన్ని ముద్రించేటప్పుడు దీనికి కొంత క్రైటీరియా ఉంటుంది. ఎంత డబ్బులు ముద్రించాలి, మన వాడుకలో ఉండేటటువంటి ద్రవ్యం ఎంత అంటే వేస్ట్ అయిపోయింది, అవి చిరిగిపోవటం కానీ అవి అలా జరిగింది. ఇప్పుడున్న మార్కెట్ వ్యవస్థలో ఎంత ద్రవ్యం చాలా మనకి కావాలంటే ఎంత ఉండాలి. ప్రభుత్వం దగ్గర బాండ్ల రూపంలో కానీ వీటి రూపంలో బంగారు రూపంలో కానీ నిలువలు ఏమున్నాయి, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ ఎంత ద్రవ్యాన్ని ముద్రించాలో, ద్రవ్యం చాలా మంది ఏ విధంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయం తీసుకునే అలాంటి ఆర్బీఐని 1930 చట్టాన్ని అనుసరించి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బర్మాను భారతం నుండి వేరు చేయడం జరిగింది. అలాగే వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మీకు ఐడియా ఉండాలి, వెనుకబడిన వర్గాలకు బలహీన వర్గాలకు ప్రత్యేకమైన రిజర్వేషన్. 1909 చట్టం ఎవరికి రిజర్వేషన్ కల్పించింది? 1919 చట్టం. ఇప్పుడు వెనుకబడిన వర్గాలతో పాటు ఆంగ్లో ఇండియన్స్ అని చెప్పి, యూరోపియన్లు అని చెప్పి, కార్మిక వర్గాలు అని చెప్పి, స్త్రీలకు ప్రత్యేక నియోజకవర్గాలను కల్పించే ప్రతిపాదన కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఏ చట్టం? 1935 భారత ప్రభుత్వ చట్టం. అలాగే మన దేశంలో కేంద్రంలో రాష్ట్రాలలో వేరువేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రత్యేకంగా వేరువేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చట్టం? 1935 భారత ప్రభుత్వ చట్టం. అలాగే కేంద్ర శాసనసభ ఏదైతే ఉందో దీన్ని కేంద్ర శాసనసభలను విస్తరించడం జరిగింది. ఈ విస్తరించేటప్పుడు ఎగువ సభను సేమ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గానే పేర్కొన్నారు. కాకుంటే దీని యొక్క సభ్యుల సంఖ్యని 260గా నిర్ణయించినారు. దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీగా దీని యొక్క సభ్యుల సంఖ్యను 375గా నిర్ణయించినారు. అయితే ఇక్కడ చెప్పడానికి 2 కారణాలు. ఒకటి, ఈ 260లో 1/3 మంది, 375లో 1/3 మంది సభ్యులను మన దేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాల వాళ్ళు ఎంపిక చేసి పంపుకునే అవకాశం కల్పించినారు. నేను మీకు దాదాపు 2 సందర్భాల్లో చెప్తున్నాను. మళ్ళీ కూడా చెప్పేది ఏంటంటే 1850 తిరుగుబాటు కూడా చెప్తున్నాను. మళ్ళీ కూడా చెప్పేది ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చే కాలం నాటికి కూడా బ్రిటిష్ వారు ఎంత భూభాగాన్ని పరిపాలించినారు? 1/3 భూభాగం ఎవరాధీనంలో ఉంది? కాబట్టి ఆ మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3 మందేమో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. 1/3 మందిని ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తారంటే స్వదేశీ సంస్థానాలు. అయితే స్వదేశీ సంస్థానాలు ఎప్పుడు కూడా భారత సమాఖ్యలో విలీనం కాలేదు. మీరు విలీనం కావచ్చు, మీరు ప్రతినిధులను పంపుకోవచ్చు, మీరు డైరెక్ట్గా వచ్చి చేరవచ్చు భారత సమాఖ్యలో అని బ్రిటిష్ ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పటికీ స్వదేశీ సంస్థానాలు ఎవరూ కూడా ఈ సమాఖ్యలో చేరలేదు, తమ ప్రతినిధులను కూడా పంపలేదని చెప్పి తెలుసుకోవచ్చు. ఓకే, ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడున్న పార్లమెంటుకు 1930 చట్టం యొక్క అంటే అప్పుడున్నటువంటి పార్లమెంటుకు కొంచెం రివర్స్గా ఉంటుంది.